డిమాండ్ పవన్ ఆడిన ఆట కానీ ప్రతిసారి ఆయనే విన్నర్ రేసులో ఉండడం కానీ గేమ్స్లో ప్రతిసారి ఆయన పేరే బిగ్ బాస్ తెలవడం కానీ స్టార్స్ సంపాదించడం కానీ చూసిన తర్వాత మీలో ఎంతమందికి నాలాగే అనిపించింది? ఇదే చొరవ, ఇదే స్పీడు, ఇదే కాన్సన్ట్రేషను, ఇదే ఇండివిజువల్ గేము ఫస్ట్ వీక్ నుండి కూడా ఆడుంటే ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వ్యక్తుల మీద ప్రేమ పెంచుకోవడం కన్నా నీ కప్పు మీద నువ్వు ప్రేమ పెంచుకునే ఫోకస్డ్గా ఆడుంటే ఈ 10 రోజుల నుండి ఏదైతే డిమాండ్ పవన్ అచీవ్ చేస్తున్నాడో ప్రతి విషయంలో అదే జరిగేది, అదే జరిగి ఉండేది అనేది నా అభిప్రాయం. ఈ ఖచ్చితంగా కప్పుకి కూడా చాలా గట్టి పోటీ ఇచ్చే సిచ్యువేషన్లో ఉండేవాడు. ఇది ఖచ్చితంగా ఆయన ఫోకస్ చేయకుండా ఆడడం వల్ల, స్వయంకృత అపరాధం వల్లే ఆయన ఈరోజు 4th పొజిషన్ పరిమితం అయ్యాడని అయితే నేను చెప్తాను. లేదంటే ఈరోజు డిమాండ్ పవన్ ఖచ్చితంగా టాపర్గా నిలిచేవాడు, కప్పుకు గట్టిగా పోటీ ఇచ్చేవాడు అనేది నా అభిప్రాయం.